అందరికీ నమస్కారం. నేను ఇవాళ పెడుతున్న వీడియో అంటే ఇమేజెస్ ఏంటంటే జిప్మర్కి సంబంధించి. జిప్మర్ ఎక్కడుందంటారా? పాండిచ్చేరిలో ఒక్కసారన్నా వెళ్ళాలండి లైఫ్లో. వెళ్ళి అక్కడ ఎంత ఎంజాయ్ చేయొచ్చు అంటే, స్టార్టింగ్ జిప్మర్ హాస్పిటల్ నుంచి అందులో అన్ని సేవలు అందిస్తూ ఉంటారు డాక్టర్స్. అయితే మనకి అఫోర్డబుల్ రేట్స్లోనే వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు. జిప్మర్ అయిన తర్వాత మనకి బీచ్ కానీ, సెరెనిటీ బీచ్ కానీ, మనకుల వినాయకుడి దేవాలయం కానీ, ఆనంద భవన్ కానీ, అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఆనంద భవన్ కానీ, లేకపోతే నెహ్రూ స్ట్రీట్ షాపింగ్ కానీ మన లైఫ్లో ఒక్కసారన్నా ఎంజాయ్ చేయాలి. మనం అక్కడ ఉన్నప్పుడు మనం ఎంత ఫీల్ అవుతామంటే మనం వేరే దేశానికి వెళ్ళామా, వేరే లోకానికి వెళ్ళామా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది బీచ్ దగ్గరకు వెళ్ళే కొద్దీ. ఎందుకంటే అక్కడ ఫ్రెంచ్ కాలనీ ఉంటుంది. ఆ రోడ్స్ కూడా మీరు తిరుగుతూ ఎంజాయ్ చేయొచ్చు. దానికి తగ్గట్టుగా అక్కడ వెహికల్స్ కూడా రెంట్కి ఇస్తూ ఉంటారు. మనము సైకిల్ తీసుకోవచ్చు, తర్వాత స్కూటీస్ తీసుకోవచ్చు, బైక్స్ తీసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఒక్కసారన్నా వెళ్ళాలి. వెళ్తే అక్కడ అరబిందో ఆశ్రమం కానీ, లేకపోతే చాలా ఉంటాయండి, ఒకటని నేను చెప్పలేను. స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా మనకు అఫోర్డబుల్ రేట్స్లోనే దొరుకుతాయి. తర్వాత వినాయగర్ టెంపుల్ ఎంత విశిష్టమైనదంటే, ఒక్కసారి దర్శనం చేసుకొని వచ్చామంటే మనం చాలా ఫ్రీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే అక్కడ మనం ఏది అనుకున్నా కూడా మనం తిరిగి వచ్చిన తర్వాత ఆ కళ కంపల్సరీ నెరవేరుతుందండి అక్కడ. అదైతే నేను చెప్పగలను. మేము కూడా వెళ్ళాము అక్కడికి. మేము ఫీల్ అవుతున్నాము అక్కడ ఎంజాయ్ చేసిన స్ట్రీట్ షాపింగ్ కానీ, లేకపోతే మన కుల వినాయగర్ దేవాలయం కానీ, లేకపోతే బీచ్ కానీ, ఎవ్రీథింగ్ అండి, ఎవ్రీథింగ్.